యెస్. హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారందరూ? థంబ్‌నెయిల్ చూసి అందరికి అర్థమయ్యే ఉంటది. యెస్. నేను యూట్యూబ్ నుంచి ఈ వీడియోలు చేయకూడదని చెప్పి డిసైడ్ అయ్యాను. ఎందుకు చేయకూడదు, ఎందుకు, రీజన్ ఏంటనేది ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకర్థమవుతది. యాక్చువల్‌గా నేను ఈ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి 2024లో స్టార్ట్ చేశాను. అప్పుడు చాలా వరకు నాకు తెలిసిన వీడియోలు, నాకు నచ్చిన వీడియోలు అన్నీ పెడుతూ ఉండేవాడిని. పాండిచ్చేరి ఎళ్ళినయి ఎక్కడికెళ్ళినా పెడుతూ ఉండేవాడిని. అప్పుడప్పుడు రీల్స్ కింద చేసి పెడుతూ ఉండేవాడిని. మ్యూజిక్ యాడ్ చేసి. తర్వాత రియలైజ్ అయిందేంటంటే సురినామ్ వచ్చిన తర్వాత సౌత్ అమెరికా సర్లే ఇలా కాదు, కొంచెం కాన్స్టెంట్‌గా కాంటెంట్ క్రియేషన్ చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యాను. ఆ విధంగా నేను వీడియోలు కూడా స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్, అంతకుముందు కూడా. క్రిస్మస్‌కెళ్ళినప్పుడు అక్కడికి బయటికెళ్ళినప్పుడు ఇక్కడ లోకల్‌గా కొన్ని విజిట్ చేసినప్పుడు ఆ లొకేషన్స్ అన్నీ వీడియో తీస్తూ పెట్టేవాడిననమాట. అయితే లాస్ట్ ఒక 15, 20 డేస్ నుంచి ఒక స్టాండ్ తీసుకొని ఇలా కాదు. కంటిన్యూయస్‌గా వీడియోలు పోస్ట్ చేయాలి. అప్పుడే మన యూట్యూబ్‌లో గ్రోత్ ఉంటదని చెప్పి డిసైడ్ అయ్యి కొన్ని వీడియోలు మంచిగా తీద్దామని చెప్పి ట్రై చేసి నా లెవెల్‌లో తీసి పెట్టాను. బట్ అయి ఎవరికీ ఎక్కలేదు. మీరు చూసారు. బట్ అందులో కొన్ని వీడియోలు నా ఫస్ట్ వీడియో కొన్ని సురినామ్ విజిట్ వీడియో అలా ఆల్‌మోస్ట్ 120 వ్యూస్ వచ్చినియి. 100 వ్యూస్ వచ్చినియి. చాలా ఎంకరేజ్ చేశారు స్టార్టింగ్. తర్వాత నాకే రియలైజ్ అయింది. మనం ఈ ఫీల్డ్‌కి సూట్ అవ్వము. కాంటెంట్ క్రియేషన్‌లో మనకి సెట్ అవ్వదు. దీనికి మంచి ఎఫెక్ట్స్ ఉండాలి. అది ఇది అని చెప్పి అనుకున్నా. బట్ తెలిసిందే గదా! యాక్చువల్‌గా మనకి ఇయన్నీ సెట్ అవ్వదని చెప్పి ఫిక్స్ అయ్యా. బట్ నాకు రియలైజ్ అయిందేంటంటే ఆ వీడియోలన్నీ నేను పెట్టిన వీడియోస్ అన్నీ నేను మళ్ళీ చూసుకున్నాక కొన్ని వీడియోస్ ఏమైందంటే నేను బాగా అసలు పెర్ఫార్మ్ చేయలేదు. అందులో ఆడియో క్వాలిటీ అంతా చాలా వరస్ట్‌గా ఉంది. ప్లస్ వీడియో కంటెంట్ కూడా బాలేదు. బ్యాక్‌గ్రౌండ్ విజువల్స్ కూడా అంత క్లారిటీగా లేదు. చూసేవాడేంటంటే వెంటనే స్కిప్ చేసేలాగే ఉన్నాయన్నమాట ప్రతి వీడియో. అది చూసాక కరెక్ట్ కాదు ఇది. ఎలాగైనా కొంచెం మంచి వీడియోలు చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యి మళ్ళీ ఈ వీడియో అయితే మళ్ళీ నేను స్టార్ట్ చేశాను. కొంచెం మంచి మంచి వీడియోస్ పెడదామనుకుంటున్నాను. కంటెంట్ క్రియేషన్ అగైన్ రీస్టార్ట్ చేశాను. ఏ పని చేసినా మధ్యలో వదలకూడదనేది నా ఒపీనియన్. ఎందుకంటే నేను చేసిన ప్రతి పని కూడా అలాగే చేసుకుంటూ వచ్చాను. ఇక నుంచి ప్రతి వీడియో మీకు నచ్చేలా తీస్తానని నేను అనుకుంటూ మంచి కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. నాకు కావాల్సింది ఓన్లీ మీ సపోర్ట్ ఒకటే. మీకు నచ్చితే గనక నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేరోళ్ళకి షేర్ గూడా చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని పెడతా ఉంటాం మీకు. ఇక నుంచి నేను నెక్స్ట్ ఒక 5, 6 మంత్స్ నేను బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా చేయబోతున్నాను. ఆల్రెడీ 3, 4 డేస్ నుంచి డైలీ వాకింగ్‌కి, రన్నింగ్‌కి ఎళ్తున్నాను. జిమ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే. చూద్దాం ఎంతవరకు ఈ జర్నీ కొనసాగుద్దో. బట్ ప్రెజెంట్ అయితే నేను వీడియోస్ అయితే పెడతాను మీ అందరి కోసం. చూడండి. సూరీనామ్ నుంచి ఇక్కడ ఉన్న కల్చర్ అండ్ నా యొక్క వర్క్ స్టైల్ ఎలా ఉంటుంది, మా ఆఫీస్ ఎలా ఉంటుంది, వేరే కంట్రీ‌లో జాబ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటది, ఇయన్నీ కూడా మీరు ఒక ఐడియా ఉంటది. రేపొద్దున్న మీరెప్పుడైనా బయటకొచ్చినప్పుడు ఎలాగా వేరే కంట్రీ మీరు ఫీల్ అవ్వచ్చు. ఓకే. ఇది దట్స్ ఇట్ ఫర్ టుడే. యెస్.